ఉద్యోగ విరమణ చేసిన ఓ పెన్షనర్ సెల్ఫీ వీడియో ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 2024 మార్చిలో పదవి విరమణ అయ్యానని, నాటి నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకుంటే సమాచార హక్కు చట్టం దర్యాప్తు ద్వారా పూర్తి వివరాలను బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు పెన్షనర్ల బకాయిల చెల్లింపులో జరుగుతున్నటువంటి అక్రమాలు బహిరంగ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. లేఖ ద్వారానే కాక ఈ వీడియో ద్వారా మీ ముందుంచుతున్నాం. మార్చి 24, 2024లో రిటైర్డ్ అయిన వారికి కాకుండా ఫిబ్రవరి 2025లో రిటైర్డ్ అయిన వారికి చెల్లింపులు జరగడం న్యాయమేనా? కేవలం కోర్టుకు వెళ్ళిన వారికి, పైరవీకారులకు మరియు పలుకుబడి గల వారికి చెల్లించడం మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఒకసారి ఆలోచించాలి. కోర్టుకు వెళ్ళని వారి సంగతి ఏంటిది? మరి 30 సంవత్సరాలు సేవ చేసి మా బకాయిలు మాకు చెల్లింపు ఒక క్రమ పద్ధతిలో చెల్లించాల్సినటువంటి విషయం మీ దృష్టికి రావడం లేదా? ఒక్కసారైనా ఈ చెల్లింపుల విషయంలో మీరు సమీక్ష చేశారా? మీకు చెడ్డ పేరు రావడానికి కారణం చెల్లింపులు చేయకపోవడమే కాకుండా అక్రమ పద్ధతిలో చెల్లించడం ద్వారా పెన్షనర్లు మనోవేదనకు గురై దాదాపు 26 మంది చనిపోయినట్లు అనేది పత్రికల ముఖంగా ప్రతిరోజు పెన్షనర్ల మనోవేదనను వెళ్ళగక్కుంటున్నారు. నిన్నగాక మొన్న ధర్నాలో కూడా అనేక మంది పాల్గొని మీ ప్రభుత్వం యొక్క చర్యల పట్ల పెన్షనర్ల ఆవేదనను వినిపించిండ్రు. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోకపోతే ఫిబ్రవరి 25లో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనర్లకు వస్తాయి, కోర్టుకు పోయిన వాళ్ళకు వస్తాయి. కానీ మార్చి 24, 2024 రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం రావు. ఓపికను పరీక్షించి 20 నెలలుగా ఓపిక పట్టాం. అయినా నిన్న చెల్లింపులో కోర్టు తీర్పులో భాగంగా కొన్ని వందల మందికి చెల్లింపులు జరిగినాయి.